గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఎలా ఉన్నారు? మేము కూడా బాగానే ఉన్నాం. మేము చెప్పిన పాఠాలు పద్యాలు బాగా నేర్చుకున్నప్పుడు ఇంకా సంతోషంగా ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు తెలుగు కూటమి రచ్చబండలో మనము ప్రతి శనివారం అంటే సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే, 2వ 4వ శనివారము సాయంత్రం 7 గంటలకు జరిగేటువంటి రచ్చబండలో గూగుల్ మీట్ ఆన్లైన్లో జరిగే కార్యక్రమంలో పద్యాలు పాడేది మనకు అది గత 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. అందులో భాగంగానే గత శనివారము పద్యాలాపనలో మొదటి బహుమతి పొందినటువంటి నౌషీన్కు ఈరోజు 500 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమ నిర్వాహకులు కోదండరామయ్య గారు, అలాగే పురాణం రామప్రసాద్ గారు, గోదాటి అరుణ వాళ్ళు 500 రూపాయలు మేడం ద్వారా పంపించడం జరిగింది. పద్యాలాపన తర్వాత అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పద్యం ఆలపించారు. అందరికీ నమస్కారములు. నా పేరు కే నౌషీన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల. నేను ఇప్పుడు 2 పద్యాలు చెబుతాను. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసుగారి ముళ్ళు, ఇంటిలోని పోరు నింతింతగా దయా, విశ్వదాభిరామ వినురవేమ, ఆంగ్ల భాష ఒకటి అవసరార్థము చేరి, చాప కింద నీరు సామెతవలె, మందిలోన చేరి మాయలు బ్రహ్మగా, జనులు వెర్రి పూని జపము చేసే. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు ప్రకటించినటువంటి బహుమతి వాళ్ళ అమ్మగారు వచ్చారు. వారి ద్వారా అమ్మాయికి అందజేయవలసిందిగా కోరుచున్నాను. ఇలా ఇదే స్ఫూర్తితో మీరందరూ కూడా కేవలం బహుమతి కోసమే కాకుండా మనము తెలుగు భాషను రక్షించుకునేందుకు మొట్టమొదటి ఆయుధంగా పద్యాలు. ఆ పద్యాలు నేర్చుకుంటే పదజాలాభివృద్ధి జరుగుతుంది. దానివల్ల భాష మీకు సులభతరంగా అది మీకు వంటపడుతుంది. అది భవిష్యత్తు తరానికి కూడా మీరు అందించాలంటే ఆ తెలుగు భాష లేదా మీ మాతృభాషను మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది పద్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.